రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడటానికి రాయలసీమకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజాగా రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుందాం. అంటే ప్రస్తుతం మనకి సీనియర్ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు కంటిన్యూగా ఎమ్మెల్యేగా చేశారు, మీకు ఇంకా అంటే మంత్రి పదం ఎందుకు ఇవ్వలేదు మీకు? అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంటే ఈక్వేషన్స్ దీనిలతో ఒకటి. నేను 2004లో గెలిచినప్పుడు ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాను. దాని నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా ఈ మర్డర్ కేసులో ముద్దాయిని ఇచ్చినారని ఆయన మాట్లాడాను. నేను కూడా ముఖ్యమంత్రిగా చేయడం తప్పు అనుకున్నా, కానీ మనకు అన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాడు. 2009లో అనేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయినాడు అనేది అది మనం ఆయన ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయినాడు. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2019లో మనకంటే ముందు వైఎస్ఆర్సీపీలో ఉండే సీనియర్ నాయకులు ఉన్నారు. మనం ఫస్ట్ చేరినాం కాబట్టి వాళ్ళని ఎక్కువ అంతకుముందు పార్టీ కష్టపడిన వాళ్ళకందరికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం ఫీల్ కావాల్సి. ఇప్పుడు చూస్తాం 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏం నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాలంటే. సార్ ఇప్పుడు అంటే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు సభ పెట్టారు కదా సార్ తాజాగా. సో దీని గురించి వాళ్ళు మాట్లాడే విధానం గురించి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు బీజేపీతో డివైడ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడినాడనే మాటలు ఒక్కసారి ప్రజలందరూ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలోని మైనార్టీలను, క్రిస్టియన్లను కాపాడే ఏకైక నాయకుడిని నేనే సరైన నరేంద్ర మోడీకి నేను సరైన లీడర్ను మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మొత్తం అంతా కూడా నేను మీ మైనార్టీ హక్కులను కానీ మొత్తం క్రిస్టియన్ హక్కులను కాపాడుతానే మాట్లాడిన నాయకుడు ఈరోజు మాట మార్చిపోయి ఇంకా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి పడిగాపులు కాసి 3 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్లకు మొత్తం పొత్తు కుదుర్చుకునే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ప్రజలే నిర్ణయించుకోవాలి, మనం చెప్పడం వేస్ట్. సార్ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అంటే పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా సార్, అంటే భయం లేదా సార్? వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు, మీరు ఒక పక్క ఉన్నారు, భయం లేదా సార్? ఇప్పుడు ప్రజలు మాకు ఓట్లేస్తారనే ధైర్యం మాకుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్లలో ఏ వాగ్దానాలు చేసినాడో, ప్రజా సంకల్ప యాత్ర ఏం చెప్పినాడో అవన్నిటికీ 195% పైన నెరవేర్చే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాకెందుకు భయం అవసరం చెప్పండి? మొత్తం మేము ప్రజలకు ఏం మాట చెప్పినా అవన్నీ చేసినాం. ప్రజలకు అన్ని విధాల సేఫ్టీతో కరోనాలో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడినా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయం వ్యవస్థ నుంచే మొత్తం మనం అన్నీ చేయగలిగినాం. మాకెందుకు ప్రజలు మా మీద ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని మేము కోల్పోయే పరిస్థితి లేము. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేసినాడు అంతకంటే మిన్నంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. అంతే తప్ప మేము ఎంతమంది ఏకమై వస్తే ఏం చేస్తాం చెప్పు? ఎవ్వరు వచ్చినాను కూడా మమ్మల్ని ఏం చేయలేరు. ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడి వచ్చినా కూడా ఏం చేయలేరు. మేము ప్రజలు మా వెంట ఉన్నారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. సార్ టీడీపీ నుంచి బైరెడ్డి, రాజశేఖర రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యారు కదా సార్, టీడీపీ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి 2009లోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద నేను పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచినాను. అంతకంటే ఏముంటుంది చెప్పండి? అప్పుడు ఫస్ట్ కొత్తగా వచ్చినాను కర్నూలు టౌన్లోకి 2009లో, అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచినాను. ఇప్పుడు ఏం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కూతురు నిలబడుతుంది, చూసాం. ప్రజలు ఇప్పుడు ఫ్యాక్షన్లో నష్టపోయి మొత్తం కుటుంబాలే సర్వనాశనమై ఊళ్ళు వదిలిపెట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంత అట్లాంటోళ్ళు వీళ్ళందరూ అందరినీ అన్యాయం చేసి వాళ్ళు ఇద్దరు ఏకమైతే అన్యాయమైన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే జగన్, షర్మిల ఒకటే, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు?
అట్లా అట్లా వాళ్ళకు ఈ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాటకాలు ఆడడం మాకు తెలుసు తప్ప స్ట్రైట్గా ఒకటే మాట ఒకటే అడుగు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు, షర్మిలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షర్మిల మాటలు కూడా ఒకసారి చూస్తే తెలంగాణ బిడ్డను, నాకు రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను తెలంగాణ అని మాట్లాడిన ఆమె ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతుందంటే ఆమె మాట మీద నిలబడలేని పరిస్థితులు ఉంది. ఇంకా ఆమె గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా ఇప్పుడు ఒకవేళ చెల్లెలు కావచ్చు తప్ప రాజకీయాలలో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్ మీరు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చారు కదా సార్, అయినా కూడా మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ పరంగా ఇంకా ఆగిన పనులు అన్నట్టుగా సమాచారం, దీని గురించి ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు 90% చాలా వరకు కూడా మనం చెప్పినవన్నీ నెరవేర్చగలిగినాం. ఇప్పుడు మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఓరవకల్లు ఇండస్ట్రీలు అంటే మనం ఆల్రెడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం జరిగింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఎలక్ట్రిసిటీ లైన్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక 2-3 ఏళ్లలో మొత్తం ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడుతుంది. మొత్తం యూత్కి అంతా కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి వచ్చేస్తుంది. అవి చేయగలుగుతున్నాం. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా గోరుకల్ రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఇంకొక కొత్త రిజర్వాయర్ ప్రపోజల్ పెట్టినాం. అది ఎలక్షన్ అయిపోయిందనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి దాన్ని చేపించేస్తాం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం డేట్ కూడా చెప్పేస్తున్నాడు, నేనే ప్రమాణ స్వీకారం చేస్తానని డేట్ కూడా చెప్పేస్తున్నాడు. ఎందుకు సార్ అంత నమ్మకం ఏంటి? ఇంకా ఎలక్షన్లు అవ్వలేదు కదా, ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? మీద మాకు అంత నమ్మకం, విశ్వాసం, భరోసా ఉంది. ప్రజలు మాకు తప్ప ఎవరికి ఓటేయరు అనేది మా ఉద్దేశం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం, మా ఉద్దేశం కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, మేమే అధికారం మేమే చేస్తాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేస్తాం. సార్ ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? అంటే 175కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మ్యాక్సిమం పోయినసారి ఎన్ని వచ్చినా అన్ని వస్తాయనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా వస్తాయనుకుంటున్నాం మేమంతా. సార్ మరి మోడీ కూడా ఇప్పుడు బాగా అంటే గతంలో టీడీపీ జనసేన కదా సార్, ఇప్పుడు మోడీ కూడా జాయిన్ అయ్యారు సార్ బీజేపీ, మరి ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎలక్షన్? దాని గురించి ఇప్పుడు ప్రజలు ఎట్లా చేస్తారో చూస్తాం, వెయిట్ చేసి చూస్తాం. ఎందుకు మనం దాని గురించి అంత పెద్ద నాయకుడిని నరేంద్ర మోడీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీ పార్టీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకెందుకు అవసరం లేదు. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది, ఎన్ని పార్టీలు లేకపోయినా కూడా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా సార్, ఎగిరే జెండా మందే, మనమే వస్తాము, మీరు ఊపిరి పీల్చుకోండి, నేను వస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. జగన్ ఇంటికి పంపిస్తాను, బాయ్ బాయ్ జగన్ అంటున్నాడు కదా. అట్ట కాదు, పవన్ కళ్యాణ్ ఒకటి మమ్మల్ని ఎందుకు ఇంటికి పంపిస్తారు కానీ ముందు ఆయన జనసేన కార్యకర్తలను వాళ్ళని నమ్మి ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకు టికెట్ లేకుండా రోడ్ల మీద వాళ్ళు బాధపడితే ముందు వాళ్ళని సద్మాయించమని మమ్మల్ని తర్వాత మళ్ళీ చూశాడు. మా కథ, మా జగన్మోహన్ రెడ్డి కథ చూశాడు. ముందు ఆయన ఎంతవరకు న్యాయం చేసినాడో ముందు ఒకసారి చూసుకోమని చెప్పండి మమ్మల్ని. ఆయన నమ్మి పార్టీలో దిగి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితి. వాళ్ళని చూసుకోమని చెప్పు, మమ్మల్ని ఏం చూస్తాడు? మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారంటారు. 100%, 100% మళ్ళీ మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.